ఇవాళ కార్మికులకు హక్కు లేకుండా కార్మిక చట్టాలన్నీ కూడా రద్దు చేసేసి 8 గంటల పని కాదు 12 గంటల పని చేస్తే చేయండి లేకపోతే వెళ్ళిపోండి అని చెప్పేటువంటి రోజులు ఇవాళ వచ్చినటువంటి సందర్భంలో అన్నం పెట్టే రైతుని ఇష్టం కాదు కంపెనీ వ్యవసాయం తీసుకొస్తాను మీరు కూలీలుగా మారమని చెప్పేటువంటి రోజుల్లో ఇవాళ నరేంద్ర మోడీ తన యొక్క ఆర్థిక విధానాలు వ్యవసాయ రంగంలో తీసుకొచ్చినటువంటి సందర్భంలో అదేవిధంగా చదువుకున్న వాళ్ళకి ఉద్యోగ ఉపాధి లేకుండా మీరు రోడ్ల మీద బతుకుతారా మీ ఇష్టం ఇక ప్రభుత్వ పరంగా ఉద్యోగాలు ఇచ్చేది లేదు అని చెప్పేస్తూ భారత రాజ్యాంగాన్ని భారత ప్రజలకు హక్కులను అన్నిటి కూడా ఇవాళ తాకట్టు పెట్టి ఈ దేశ ప్రజలకు ఎలాంటి హక్కులు లేకుండా చేయడమే లక్ష్యంగా భారతదేశాన్ని అంతా కూడా ప్రైవేట్ వ్యవస్థలోకి కార్పొరేట్ వ్యవస్థలోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం కుట్ర నరేంద్ర మోడీ అమిత్ షా చేస్తున్నటువంటి తరుణంలో కమ్యూనిస్టులు లేకుండా చేయాలనే ఆలోచన ఒకవైపున మావోయిస్టులని తూది ముట్టిస్తామంటున్నారు కార్మిక సంఘాలు లేకుండా చేస్తామంటున్నారు ఎర్ర జెండా ప్రశ్నించే సిపిఎం కానీ కమ్యూనిస్టులు లేకుండా చేస్తామన్నటువంటి తరుణంలో ప్రజల గురించి ఆలోచించే వాళ్ళు కావాలి దేశం గురించి ఆలోచించే వాళ్ళు కావాలి దేశం గురించి పోరాడే వాళ్ళు కావాలి భారతదేశ ఉన్నటువంటి భారతీయుల యొక్క దేశభక్తిని కాపాడటానికి వాళ్ళు ఎర్రజెండా మార్గం తప్ప మరొకటి కానే కాదని అనేక పోరాటాలు ఆందోళన దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి తరుణంలో మన ప్రాంతంలో కూడా ఎర్రజెండాని బలోపేతం చేస్తేనే మన ప్రజా హక్కులు కాపాడబడుతున్నటువంటి చరిత్ర అనేక చెప్తా ఉంది కాబట్టి నరేంద్ర మోడీ అమిత్ షా బీజేపీ విధానాలు మతత్వాన్ని రెచ్చగొట్టి మతాల మధ్య విభజన తీసుకొచ్చి కులాల ప్రాతిపదికగా విభజించి ప్రాంతీయతత్వాన్ని రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలి అధికారం రావాలని కుట్ర గత 2 సార్లు చేసి 3వ సారి అధికారం వచ్చింది ఇక తిరుగులేదు ఈ దేశాన్ని సర్వనాశనం చేయాలనుకున్నారు కాబట్టి దేశ ప్రజలారా భారతీయులారా మేల్కొనండి ఎర్రజెండా నాయకత్వాన పోరాటాలు రండి నిన్న బెంగాల్లో చూస్తే 10 లక్షల మందితో పెద్ద భారీ బహిరంగ సభ దేశం కోసం ఈ భారతదేశ రాజ్యాంగ రక్షణ కోసం మనం చూసాం కాబట్టి మన ప్రాంతంలో కూడా పల్లిపాళ్ళు కానీ ఇవాళ ఉపాధి హామీ పనులు లేకుండా కేంద్రమే బీజేపీ కావాలని నిధులను తగ్గించింది ఇవాళ ఉపాధి దొరికేటువంటి పనులు కమ్యూనిస్టులు ఎర్రజెండా తెచ్చిన పనిని పేదవాడి నోటికాడ కూడుని దూరం చేసే కుట్ర ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఒక వైపున చేస్తూ ఉంది రెండో వైపున రాష్ట్రం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రావడం కోసం కేసీఆర్ మీద ఉన్నటువంటి వ్యతిరేకత 6 గ్యారెంటీలు తోడై అధికారం వచ్చి 16 నెలలు పూర్తవుతామన్నా ఇచ్చిన మాటలు అమలు చేయకుండా రైతుల రుణమాఫీ చేయకుండా పేదవాళ్ల మీద సమస్యల్ని పరిష్కరించకుండా వైరా మున్సిపాలిటీలో పేద మీద పన్నుల భారం మోపి ఇంటి పనులు అదనంగా వసూలు చేస్తున్నటువంటి తరుణం ఇది ఇల్లు లేని పేదవాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని సిపిఎం కొట్లాడుతుంది పేదవాళ్ళ సమస్యలు పరిష్కరించాలని పోరాడుతూ ఉంది కాబట్టి శేషయ్య గారు కోరుకున్న కోరిక ప్రజారాజ్యం రావాలి ఎర్రజెండా రాజ్యం వస్తే తప్ప ప్రజా సమస్యల పరిష్కారం కావు కాబట్టి ఎర్రజెండా బలపడితేనే ప్రజా సమస్యల పరిష్కారం అవుతాయి ప్రజా సమస్యల పరిష్కారం కావాలంటే ప్రజలందరూ కూడా ఎర్రజెండా నాయకత్వం రావాల్సినటువంటి అవసరం ఇవాళ ఉంది కాబట్టి దేశంలో రాష్ట్రంలో మన ప్రాంతంలో ప్రజా సమస్యల మీద పోరాడుతుంది నిక్కచ్చిగా నిజాయితీగా ఛాలెంజ్గా పోరాడుతుంది సిపిఎం ఎర్రజెండా కాబట్టి ప్రజలందరూ కూడా ఎర్రజెండా ఉద్యమాన్ని బలోపేతం చేయడమే ఎర్రజెండాని బలపరచడమే అమరవీరులకు నివాళులు అర్పించడం అవుతాం కాబట్టి శేషయ్య గారి బంధుమిత్రులు కుటుంబ సభ్యులు గ్రామ ప్రజలు కామ్రేడ్స్ అందరం కూడా వారి ఆశయ సాధన కోసం రాబోయే కాలంలో జరిగేటువంటి సిపిఎం నాయకత్వం ప్రజా పోరాటంలో పాల్గొని ప్రజల యొక్క మడలు వంచి పాలకుల యొక్క విధానాలను మార్చి ప్రజల పరిపాలన కోసం పోరాడతాం అప్పుడు ఎర్రజెండా బిడ్డలైన అమరులకు మన నివాళులు అర్పించడం అవుతామని తెలియజేస్తూ మరోసారి శేషయ్య గారికి పార్టీ డివిజన్ కమిటీ తరఫున విప్లవ జోహార్లు తెలియజేస్తూ సెలవు నమస్తే.